అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుగులో భాషా భాగాల గురించి తెలుసుకుందాం. భాషా భాగాలు 5 రకాలు. మొదటిది నామవాచకం, రెండోది సర్వనామం, మూడోది క్రియ, నాలుగోది విశేషణం, ఐదోది అవ్యయం. మనం ముందుగా నామవాచకం గురించి తెలుసుకుందాం. నామవాచకం అంటే పేర్లను తెలియజేసే పదాలను నామవాచకం అంటారు. ఉదాహరణకి రాముడు, హైదరాబాద్, పులి. రెండవది సర్వనామం. సర్వనామం అంటే నామవాచకానికి బదులుగా వాడే పదాలను సర్వనామం అంటారు. ఉదాహరణకి అతడు, ఆమె, వారు, వీరు. మూడోది క్రియ. క్రియ అంటే పనిని తెలియజేసే పదాలను క్రియ అంటారు. ఉదాహరణకి వస్తున్నాడు, వెళ్తున్నాడు, చూస్తున్నాడు. నాలుగోది విశేషణం. విశేషణం అంటే నామవాచక సర్వనామ యొక్క పదాల గుణాన్ని తెలియజేసే పదాలను విశేషణం అంటారు. ఉదాహరణకి తెలుపు, నలుపు, తీపి, చేదు. ఐదోది అవ్యయం. అవ్యయం అంటే లింగవచన విభక్తుల చేత మార్పు చెందని పదాలను అవ్యయం అంటారు. ఉదాహరణకి ఆహా, ఓహో, ఔరా, అవునా. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ భాషా భాగాలు మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి. బై బాయ్ ఫ్రెండ్స్.